ఉచిత బస్సుతో నష్టపోయాం 25,000 రూపాయలు వాహన మిత్ర అందించండి. వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయండి. ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ పాలకొండ ప్రాంతం కమిటీ డిమాండ్. ఉచిత బస్సుతో నష్టపోయాం 25,000 రూపాయలు వాహన మిత్ర అందించండి. వెల్ఫేర్ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయండి. ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ CITU పాలకొండ ప్రాంతం కమిటీ డిమాండ్. స్త్రీ శక్తి పథకం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం తక్షణమే వాహనమిత్ర క్రింద 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ CITU డిమాండ్ చేసింది. శ్రీ కోటదుర్గ సెంటర్ నుండి మెయిన్ రోడ్ మీదుగా RDO ఆఫీస్ వరకు భారీ ర్యాలీ, కార్యాలయం, ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. సిఐ గారు జోక్యంతో సభ కలెక్టర్కు సమస్యలతో కూడిన వినతి పత్రం CITU ఆధ్వర్యంలో అందజేశారు. సొంత పెట్టుబడితో ఒక పక్క ఫైనాన్స్ కిస్తీలు, మరోవైపు RDO ఆఫీసులో పన్నులు చెల్లిస్తూ జీవనం సాగిస్తున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఆటో కార్మిక సమస్యలపై పరిష్కారానికి ప్రకటించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాదారాము అధ్యక్షతన జరిగిన ఆటో ర్యాలీ క్యాబ్ డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు పి శేఖర్, పి మహేష్, డి దుర్గారావు, కె శ్రీను, మహేష్, బి ప్రసాద్, ఎన్ రాంబాబు, పి సాయికుమార్, పి గౌరీశ్వరరావు, పి రామారావు, శంకర్రావు, వడ్డాది భోగి రాజు, కె ఎరకారావు, ఎస్ సన్యాసి నాయుడు, ఎస్ నాగరాజు, ఎస్ కామేశ్వరరావు, ఎన్ సుదర్శన్ రావు, ఈశ్వర్రావు, కె శ్రీను, రామారావు, సాయి, కోటి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఉచిత బస్సు పథకం వల్ల 12 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి కోల్పోయింది. ఆ ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు కూడా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని యూనియన్ రెవెన్యూ ఈ ప్రాంతం ఆటో డ్రైవర్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పెట్టడం ద్వారాగా వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 లక్షల మంది ఆటో కార్మికుల తాలూకా రోజువారీ ఆదాయాలు పూర్తిగా కోల్పోయారు. చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పటికే కుటుంబాలకి రోజువారీ తిండి పెట్టుకోవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పెట్టడం మాకు అభ్యంతరం లేదు. కానీ తద్వారాగా కోల్పోయినటువంటి ఆదాయాలు కోల్పోయిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇమీడియట్గా సంక్షేమ పథకం ద్వారా తీసుకోవాలి. ప్రతి ఆటో కార్మికులకి 25,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్టుగా తీసుకోవాలి. వాళ్ళకి రోడ్ ట్యాక్స్ కానీ మిగతావన్నీ కూడా తగ్గింపు చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఆటో కార్మికులకి ప్రమాద బీమాని ప్రభుత్వమే ఒక సర్వే టీం వేసి గుర్తించి వాళ్ళకి కార్డులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి భవిష్యత్తులో కూడా ప్రమాద బీమా నుండి, ఆరోగ్య బీమా నుండి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా CITగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని కానీ ప్రభుత్వం వారం 10 రోజుల్లో కానీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతాం. దానికి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి